అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీపం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. దీపారాధన చేయడంలో ఒక పరమార్థం ఉంది. దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు, దీపాన్ని పూజించండి అని పెద్దలు చెప్పారు. దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం, మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఏ ఇంటిలో అయితే ప్రతినిత్యము దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో సకల దేవతలు కొలువై ఉంటారు. మరియు ఆ ఇంట మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెప్తుంది. అలాంటిది దీపం కుందిలో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఇంట్లో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని గురించి చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే అసలు దీపారాధన ఎందుకు చేయాలి, దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకి అందించాడు. ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే ఆయుష్ అనే ఆయిల్ ఉన్నంతసేపు నిలకడగా ఉంటాము. ఈ ఆయుష్ అనే ఆయిల్ తగ్గిపోగా ఈ దేహం కొండెక్కుతుంది. ఎక్కడి నుంచి అయితే వస్తామో అక్కడికే లోపల జీవుడు చేరిపోతాడు. ప్రమిద అనే దేహమే మిగిలిపోతుంది. ఈలోపే మనం చేయాల్సిన సత్కర్మలు చేయాలి. ఇదే దీపారాధన యొక్క అంతరార్థం. అయితే ఇంత విశిష్టత ఉన్న దీపారాధనలో అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి. దీపం వెలిగించిన తర్వాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కినట్లయితే ఏం జరుగుతుంది, అలాగే ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది, ఇవే కాక ఇంకా అనేక సందేహాలు మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే దీపారాధన ఇంట్లో ఎప్పుడూ కూడా తన కుటుంబం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఆ ఇంటి యొక్క యజమాని దీపాన్ని వెలిగించాలి. ఇంటిలో వెలిగించే జ్యోతులు ఎల్లప్పుడూ కూడా తూర్పు ముఖంగానే వెలగాలి. అది మంగళ దీపం, ఈశ్వర స్వరూపం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు. త్రిమూర్తులు స్వరూపమైన దీపాన్ని వెలిగించి కుందికి పసుపు కానీ గంధము కానీ పెట్టి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షింతలు కానీ పువ్వులు కానీ ఉంచాలి. ఎందుకంటే ఇది మంగళ దీపం. మనం దీపం వెలిగించి పూజ మధ్యలో ఉండగానో లేదంటే పూజ తర్వాతనో ఒకసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతుంది. అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తాము, టెన్షన్ పడిపోతాము ఏమవుతుందోనని. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుణ్ణి మనసారా ఒకసారి నమస్కరించుకుని నీవే మాకు దిక్కు, రాబోయే సమస్యల నుండి మమ్మల్ని నీవే కాపాడు తండ్రి అని ప్రార్థించి ఆ ఒత్తిని మార్చి కొత్త ఒత్తిని వేసి మళ్ళీ దీపం వెలిగించాలి. ఇక ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని గాబరా పడవలసిన అవసరం లేదు. ఇది శుభ సంకేతం. దీనివల్ల మన ఇంట్లో అంతా మంచే జరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీనివలన ఎటువంటి చెడు జరగదు. మనం దీపాన్ని వెలిగించి దేవునికి నమస్కరిస్తాము కాబట్టి అందులో వేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయినట్లయితే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని భావించాలి. ఇది శుభ సంకేతంగా గుర్తించాలి. దీనివలన అంతా శుభమే జరుగుతుందని అర్థం. చూశారు కదండి, ఈ వీడియోలో మనం దీపపు కుందుల్లో వేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయితే ఏమవుతుంది అన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.